లేకుండా వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచే గ్రేటర్ పరిధిలో జోరుగా వర్షం పడుతోంది. సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట్, రామ్ గోపాల్ వీధి, మోండా మార్కెట్, రాణిగంజ్లో ఉదయం నుంచే వాన పడుతోంది. అబిడ్స్, కోటి, ఖైరతాబాద్, కుకుట్పల్లి, మియాపూర్లో వర్షం కురుస్తోంది. కొంపల్లి, బోయిన్పల్లి, చింతల్, బాలానగర్, కుత్బుల్లాపూర్ ఏరియాలోనూ జోరుగా వర్షం పడుతోంది. రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, హిమాయత్ సాగర్, బండ్లగూడ, మణికొండలోనూ జోరుగా వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లోనూ రెయిన్ ఎఫెక్ట్ ఉంది. భారీ వర్షంతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరింది. పలుచోట్ల రోడ్లపై వాన నీరు నిలుస్తుండటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ సిటీలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచే గ్రేటర్ పరిధిలో జోరుగా వర్షం పడుతోంది. సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట్, రామ్ గోపాల్ వీధి, మోండా మార్కెట్, రాణిగంజ్లో ఉదయం నుంచే వాన పడుతోంది. అబిడ్స్, కోటి, ఖైరతాబాద్, కుకుట్పల్లి, మియాపూర్లో వర్షం పడుతోంది. కొంపల్లి, బోయిన్పల్లి, చింతల్, బాలానగర్, కుత్బుల్లాపూర్ ఏరియాల్లోనూ జోరుగా వర్షం కురుస్తోంది. రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, హిమాయత్ సాగర్, బండ్లగూడ, మణికొండలోనూ జోరుగా వర్షం పడుతోంది. ఇక జూబ్లీహిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లోనూ రెయిన్ ఎఫెక్ట్ ఉంది. భారీ వర్షంతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరింది. పలుచోట్ల రోడ్లపై వాన నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ సిటీలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచే గ్రేటర్ పరిధిలో జోరుగా వర్షం పడుతోంది. సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట్, రామ్ గోపాల్ వీధి, మోండా మార్కెట్, రాణిగంజ్లో ఉదయం నుంచే వాన పడుతోంది. అబిడ్స్, కోటి, ఖైరతాబాద్, కుకుట్పల్లి, మియాపూర్లో వర్షం పడుతోంది. కొంపల్లి, బోయిన్పల్లి, చింతల్, బాలానగర్, కుత్బుల్లాపూర్ ఏరియాల్లోనూ జోరుగా వర్షం కురుస్తోంది. రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, హిమాయత్ సాగర్, బండ్లగూడ, మణికొండలోనూ జోరుగా వర్షం కురుస్తోంది. ఇక జూబ్లీహిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లోనూ రెయిన్ ఎఫెక్ట్ ఉంది. భారీ వర్షంతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరింది. పలుచోట్ల రోడ్లపై వాన నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో వర్షానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నరేష్ అందిస్తారు. నరేష్, ఓవర్ టు యూ. కారణంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో అయితే అర్ధరాత్రి నుంచి అయితే ఒక తేలికపాటి నుంచి వర్షాలు కంటిన్యూగా కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే దాదాపు అర్ధరాత్రి 2 గంటల నుంచి కూడా సిటీ అంతా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉదయం పూట అందరూ ఆఫీసులకు వెళ్ళే సమయం కనుక అందరూ ఇవాళ వీకెండ్ కావడంతో ఐటీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ హాలిడే ఉంటుంది కనుక కాస్త ట్రాఫిక్ అనేటటువంటి తక్కువగా ఉంది. దాంతోపాటు ప్రయాణికులంతా కూడా వర్షం కారణంగా అయితే ఆల్టర్నేట్ మార్గాలలో వెళ్లేందుకైతే ప్లాన్ చేసుకున్నారు. అదేవిధంగా మెట్రో లాంటి సదుపాయాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకుంటా అన్నారు. అయితే వర్షం కురుస్తున్నప్పటికీ కూడా నిత్యం రోజువారీగా వాళ్ళు వెళ్ళాల్సినటువంటి ఆఫీసులకు వెళ్ళాల్సి ఉంటుంది కనుక రోడ్డు పైన చాలా వరకు కూడా 4 వీలర్స్, కార్లు అట్లాంటి వెహికల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కార్లతో పాటు ఆటోలు అనేటటువంటి బుకింగ్ చేసుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ప్రస్తుతం మనం ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గర గమనించవచ్చు. చాలా వరకు కూడా
కార్లలో వెళ్తూ ఉన్నారు. 2 వీలర్స్లో అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే తప్పని పరిస్థితుల్లోనే 2 వీలర్స్ పైన వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. అయితే 2 వీలర్స్ పైన వర్షం కారణంగా అయితే స్పీడ్ వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తలు తీసుకొని లిమిటెడ్ స్పీడ్ తోటి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. దాంతోపాటు ఉదయం నుంచి ఎర్రతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అయితే సిటీలో అక్కడక్కడ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జలమయంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఉదయం ఆఫీసులకు వెళ్ళే సమయం ఇది. ఐటీ ఎంప్లాయీస్కి హాలిడే ఉన్నప్పటికీ కూడా ఇతర ఎంప్లాయీస్కి ఎవరికి కూడా హాలిడే ఉండదు. వాళ్ళందరూ కూడా ఆఫీసులకు వెళ్ళే సమయం కనుక కాస్త ట్రాఫిక్ అనేటటువంటిది కొంచెం స్లో మూమెంటే ఉంది. మిగతా రోజులతో కంపేర్ చేస్తే తక్కువగా ఉన్నప్పటికీ కూడా అయితే ట్రాఫిక్ అనేటటువంటిది కాస్త నెమ్మదిగానే వెళ్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం నుంచి కూడా అటు సిటీ అంతా కూడా ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి కానివ్వండి, రంగారెడ్డి జిల్లాలు కానివ్వండి, సెంట్రల్ సిటీ ప్రాంతాల అంతటా కూడా వర్షం అయితే విస్తారంగా కురుస్తూ ఉంది. ఇటు దిల్సుఖ్ నగర్, మలక్పేట్, కోటి, లక్డీ కపూల్, ఖైరతాబాద్, దాంతోపాటు అమీర్పేట్, కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో కూడా ఎర్రతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో రోజువారీ పనికి వెళ్ళేటటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి విషయం ఉంది. దాంతోపాటు అయితే అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా అలర్ట్ జారీ చేసింది. దాదాపు 2 రోజుల పాటు అయితే ఇదే విధంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అయితే వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కెమెరామెన్ శ్రీనివాస్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.